ఓకే, యాక్చువల్గా ఎస్ఈఓ అంటేనే టూల్స్ అండి. ఎక్కువ టూల్స్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆన్ పేజ్ కరెక్ట్ ఉందా లేదా, 100 స్కోర్ ఉందా లేదా అనేది మనం చెక్ చేయొచ్చు. ఒక్క పేజీ, 2 పేజీలు, 100 పేజీలు, 1000 పేజీలు ఉంటే మన వల్ల కాదనమాట. అలాంటప్పుడు ఈ టూల్స్ అనేది బాగా హెల్ప్ చేస్తాయి. హెచ్ఎఫ్ కానీ, ఈ సమ్రెష్ కానీ. బట్ వీటి కాస్ట్ వచ్చేసి $100 పర్ మంత్ అండి. $100 పెట్టాలి మీరు, అప్పుడే మీకు వస్తుంది. కానీ మన అదృష్టం ఏంటంటే ఈ flickover.com అనే ఒక టూల్ ఉంది. $1200 మీరు పే చేశారు అనుకోండి, మీకు ఈ టూల్స్ అని ఇస్తుంది. ఏహెచ్ఎఫ్ మాత్రం ఉండదు, కానీ 25 పెడితే మీకు ఏహెచ్ఎఫ్ కూడా వస్తుంది. బట్ పర్లేదు, 1200 చాలు. 1200 పెడితే ఇగో సెమ్రష్, ఎస్ఆర్పి స్టార్ట్, మెజెస్టిక్, వడిఐ, కీవర్డ్ టూల్. చూడండి, ప్రాపర్ గా కీవర్డ్ రీసెర్చ్ చేసి దీంతో ఇవన్నీ టూల్స్ వస్తున్నాయి. బస్సు ఇవన్నీ పనికొస్తుంది. దీంతో పాటు క్యాన్వా ప్రీమియం వస్తుంది, మీకు గ్రామర్లీ ప్రీమియం వస్తుంది. ఇంకేందండి, చాలా బెనిఫిట్. ఇక ఈవెన్ చాట్ జీపీటీ కూడా వస్తుందండి. ఓకే, చాట్ జీపీటీ ప్రీమియం వస్తుంది. దీంతో చాలా బెనిఫిట్ ఉందన్నమాట. కాబట్టి ఇది మీరు కొనాలి, 1 మంత్ కోసం కొనాలి. అయితే ఇది ఎట్లుంటది అంటే, ఒకరు కొని వేరే వాడుకోనికి రాదు. మీ సిస్టమ్ లో ఇది అడుగుతుంది, ఈ యాడ్ అని యాడ్ చేసుకోవాలి. సో ఒక్క సిస్టమ్ లో ఒక్కరు మాత్రమే వాడుకోవచ్చు. సో మీరు ఏం చేయండి, అందరు కలిసి ఒక్కటి కొనండి. $100 మనం కొట్టే స్తోమత లేదు కాబట్టి యాజ్ ఎ టీమ్ గా ఎవరో ఒకరు కొనండి. మీరు ఒక్కొక్కరు 200 వేసుకోండి, 1200 అయిపోతుంది 6 మందికి. సో ఒక దారా చూసుకొని ఒక గూటి మీటింగ్ పెట్టుకొని అందరు చెక్ చేసుకోండి, ఇది ఎట్లా ఇది ఎట్లా ఇది ఎట్లా. ఇప్పుడైతే నేను చూపిస్తా ఎట్లా పనిచేస్తున్నది. చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. సో కీవర్డ్ రీసెర్చ్ మనం ఏం చేసాము, బ్రెయిన్ స్టార్మింగ్, గూగుల్ సజెస్ట్, కీవర్డ్ ప్లానర్ ఎన్నో చూసినాం కదా. బట్ ఇక్కడ ఈ సెమ్రష్ ఒక్కటి చాలండి. కీవర్డ్ టూల్ కూడా ఉంది, బట్ సెమ్రష్ ఒక్కటి చాలు. 1 by 1 చూద్దాం. కీవర్డ్ టూల్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, ఈయన ఇంకోటి ఏంది, కీవర్డ్ రీసెర్చ్ గూగుల్, యూట్యూబ్, బింగ్, అమెజాన్, ఈవే అన్నిటికీ చేస్తాడు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వరల్డ్ వైడా, ఇండియానా? గ్లోబల్ కొట్టిందాం, సర్చ్ కొడదాం, ఏం చేస్తున్నాం చూద్దాం. సో కీవర్డ్స్, సర్చ్ వాల్యూమ్, ట్రెండ్ మొత్తం చూపిస్తుంది. యావరేజ్ సిపిసి, యాడ్స్ పెట్టాలనుకుంటే యావరేజ్ సిపిసి ఉంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద టూల్స్. ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది ఎస్ఈఓ చేయడానికి మనకు. ఇక్కడ చూస్తే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది 4,50,000 వాల్యూమ్ ఉంది, 83%. గ్రోయింగ్ స్టేజ్ లో ఉంది. యావరేజ్ కాస్ట్ పర్ క్లిక్ పౌండ్స్ లో పెట్టాడు 1.75. కాంపిటీషన్ ఎస్ఈఓ చేయాలంటే దీని కాంపిటీషన్ మీడియం ఉంది, దీనికి లో ఉంది. గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కి లో ఉంది, కొన్నిటికి హై ఉంటుంది అంతే. అంటే దానికి ఎస్ఈఓ చేయడం కష్టం అన్నట్టు, హై అన్నట్టు. సో ఈ విధంగా మనకు చూడండి ఎన్ని కీవర్డ్స్ వచ్చాయి, చూడండి ఎన్నో కీవర్డ్స్ వచ్చినాయి. సో జనాలు ఏమని సర్చ్ చేస్తారు అన్నది మనకు ఈజీగా అర్థమైపోతుంది. వీటిని అన్నిటి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాడచ్చు. తర్వాత ఇవి కీవర్డ్ సజెషన్స్, క్వశ్చన్స్. ఇదే కీవర్డ్ పైన పీపుల్ ఏం క్వశ్చన్స్ అడుగుతారు చూడండి. ఆర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వర్త్ ఇట్? ఈస్ డిజిటల్ మార్కెటింగ్ హార్డ్? బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ 2022, హార్వర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, కెన్ ఐ డూ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆఫ్టర్ 12th? ఇవన్నీ ఎందుకోసం వాడుకోవచ్చు, బ్లాగింగ్ ఐడియాస్ కోసం వాడుకోవచ్చు. అంటే ఇది సర్చ్ వాల్యూమ్ 260 పీపుల్ సర్చ్ చేస్తారు. ఇది కూడా రాయడు, మనం రాయాలి. కెన్ ఐ డూ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆఫ్టర్ 12th అని ఒక బ్లాగ్ రాసి దానిలో ఆన్సర్ మొత్తం రాయాలి. సేమ్ థింగ్ ఇదే వాల్యూమ్ కూడా ఉంది, కోరాలు కూడా క్వశ్చన్ పెట్టాలి, ఆన్సర్ మనం రాయాలి. ఎస్ యూ కెన్ డూ అండ్ ఐ నో ఓడిఎంటి బెస్ట్. చాలా ఎట్లా చూసినా మన డబ్బు మనం ఎట్లా కొట్టుకోవాలి. క్వశ్చన్స్, ఏం క్వశ్చన్స్ అడుగుతారు అన్నప్పుడు తెలిసిపోతుంది. ప్రిపోజిషన్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అబౌట్ ఇన్ ఢిల్లీ, ముందులో వెనకలో తోక యాడ్ చేసినాడు. ఓకే, దాంతో పాటు రిలేటెడ్ కీవర్డ్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తో పాటు ఇంకేమైనా రిలేటెడ్ కీవర్డ్స్ ఉన్నాయా? లర్న్ డిజిటల్ విత్ ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, ఈ విధంగా. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద కీవర్డ్స్. ఇది గూగుల్లో కదా. చలో ఇప్పుడు యూట్యూబ్కి వెళ్దాం. ఇది యూట్యూబ్ క్లిక్ చేస్తున్నాం. యూట్యూబ్ లో ఏమైనా సర్చ్ చేస్తారు. దిస్ ఇస్ రిలేటెడ్ టు యూట్యూబ్ నౌ.
చూడండి మారిపోయింది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ 2023 డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్ గూగుల్ ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. సో ఈ విధంగా సర్చ్ చేస్తుంది యూట్యూబ్. ఈ విధంగా అన్నిటి కూడా తెలిసిపోతుంది. దిస్ ఈస్ అబౌట్ అ కీవర్డ్ టూల్. మీకు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేసింది ఇక్కడ. తర్వాత డాష్ బోర్డ్కి వెళ్దాం. ఈ విధంగా మీరు వర్డ్ ఏఐ ఇది కూడా దానికి సంబంధించి, మ్యాజెస్టిక్ కూడా కీవర్డ్ సంబంధించి, ఎస్ఈఆర్పి స్టాట్ కూడా దానికి సంబంధించింది. గైస్ ఆల్ ఆఫ్ యూ దేర్ ఉన్నారా అందరూ? చూడండి ఇక్కడ వీడు ఏమంటుండో, ఒక డొమైన్ నేమ్ కొట్టరా బాయ్ అంటుండు. చలో మనం ఒక డొమైన్ కొడదాం. mybeautyexchange.com నా క్లయింట్ డొమైన్ నేమ్ ఇది. ఇది మెన్షన్ చేద్దాం. చూద్దాం ఏం చేస్తుందో చూద్దాం. చూడు ఎంత మంచి రిపోర్టింగ్ చేస్తుండు వీడు. ప్రస్తుతానికి ఎస్టిమేటెడ్ సర్చ్ ట్రాఫిక్ 2,46,000 ట్రాఫిక్ వస్తుంది మంత్లీ. ఆర్గానిక్ కీవర్డ్ 112,000 కీవర్డ్ కి మనం పనిచేస్తున్నాం. ఓకే, ఆర్గానిక్ కీవర్డ్స్ ఏంటివి? 12,000 కీవర్డ్స్. బ్యూటీ ఎక్స్చేంజ్ అనే కీవర్డ్ కి మనము ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాం. మన బ్రాండ్ కీవర్డ్స్ ఇవన్నీ. మన బ్రాండ్ కీవర్డ్స్ అన్నిటి కూడా ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాం. దాని వాల్యూమ్ ఎంత కూడా తెలుస్తుంది. తర్వాత సియాలని కొడితే అన్ని కీవర్డ్స్ కి మనకు తెలిసిపోతుంది. మన దగ్గర ఉన్న సబ్ డొమైన్స్ ఏంటి, కీవర్డ్ పొజిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. టోటల్ ఫస్ట్ పొజిషన్ లో 69 కీవర్డ్లు ఉన్నాయండి. టాప్ 3లో 78 కీవర్డ్స్ ఉన్నాయి. టాప్ 5లో 129 కీవర్డ్స్. టాప్ 10లో 591. చూడండి ఎన్ని టాప్ 10. మన ఎస్ఈఓ ఎంత బాగుందని ఇక్కడ అర్థమైపోతుంది. మన టార్గెట్ ఏంది, 1800 కీవర్డ్లు టాప్ 20లోనే సెకండ్ పేజ్ లో. వీటిని ఫస్ట్ పేజ్ తీసుకురావాలి. ఈ కీవర్డ్స్ ఏంటో మనం వెతుకోవచ్చు. 5,000 కీవర్డ్లు టాప్ 50లో ఉన్నాయి. వీటిని టాప్ 10 దేనిగా ట్రై చేయాలి. ఆర్పిఎస్ గా మన సేల్స్ పెరిగిపోతాయి. విజిబిలిటీ ట్రెండ్ ఓవర్ ద మంత్స్ మే 22 చూసుకుంటే ఇప్పుడు ఏప్రిల్ 23 వరకు ఏ విధంగా గ్రోత్ ఉంది. ఇక్కడ గ్రోత్ నుంచి తగ్గింది అంటే సమ్ వాల్యూ కీవర్డ్స్ రాకి తగ్గిపోయినాయి. అది ఏంది, ఎందుకు, ఏం చేస్తే బాగుంటుంది అని చూడాలి. తర్వాత టాప్ పేజెస్, మన వెబ్సైట్ లో ఎన్నో పేజెస్ ఉంటాయి. ఏ పేజ్ బాగుంది, హోమ్ పేజ్, సేల్స్ ప్లేయర్, మంత్లీ, డిఫరెంట్ ప్రొడక్ట్స్, దాని కీవర్డ్స్ ఏంటి. కాంపిటీటర్స్ మనమే కాకుండా మన కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారు. మై బ్యూటీ ఎక్స్చేంజ్ ఇది. ఓకే, తర్వాత మన కాంపిటీటర్స్ చెన్నీ బ్యూటీ, ఆలీ బ్యూటీ, షాప్, ఎబోనీ ఆన్లైన్. ఈ విధంగా ఇవన్నీ కూడా మన కాంపిటీటర్స్ అన్నమాట. వాళ్ళు ఎట్లున్నారో మనం ఎట్లున్నాం. కాంపిటీటర్స్ గ్రాఫ్ ఇది. కీవర్డ్స్ సో ఆబ్వియస్ గా మనమే టాప్ లో ఉన్నాం ఇక్కడ చెప్పాలనుకుంటాం. తర్వాత బ్యాక్ లింక్స్, మనం బ్యాక్ లింక్ అనుకున్నాం కదా. ఆ బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, ఏం కథ, దానికి సంబంధించిన డేటా కూడా ఉంది అనమాట. సో ఇక్కడ మనకు మెయిన్ వచ్చేసి ఇక్కడ కీవర్డ్స్ గురించి మాట్లాడదాం. సిఎల్ అని కొడదాం. అప్పుడు ఏ కీవర్డ్స్ ఏ పొజిషన్ ఉన్నాయని మనం మొత్తం తెలిసిపోతుంది. సో ఈ విధంగా మనం $100 పెట్టుకుంటే కానీ రాని టూల్స్ ఈ ఫ్లికోర్ అనేటోడు మనకు 1200కే అన్ని చేస్తున్నాడు అనమాట. ఇగో ఇవన్నీ టాప్ 1 లో ఉన్న కీవర్డ్స్. ఇంకా సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ పోతుంటే అన్ని వచ్చేస్తాయి. ఇవన్నీ యూఎస్ లో, వరల్డ్ వైడ్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. థర్డ్ పేజ్కి వెళ్దాం డైరెక్ట్ గా. కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అంతా ఇలానే ఉంటుంది, ప్రొఫెషనల్ గానే ఉంటుంది. ఓకే, ఇది కదా. నెక్స్ట్ క్యాన్వా మీకు తెలిసిందే, బ్యూటిఫుల్ గా ఉంటుంది. మోజ్.com చూద్దాం. మోజ్ ఇస్ అండర్ మెయింటెనెన్స్ అంట. ఓకే, మన ఫేవరెట్ సెమ్రష్ పోదాం. సెమ్రష్ ఈస్ అ బ్యూటిఫుల్ వన్. నిజంగా చెప్తున్నా, $100 పెట్టేయచ్చండి దీనికి. ఇది ఎంత బాగా పనిచేస్తుంది అంటే, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అదే వెబ్సైట్ వివరాలు పెడుతున్నాయి ఇక్కడ. ట్రాఫిక్ వరల్డ్ వైడ్ వద్దు, నాకు యూఎస్ మాత్రమే కావాలి. సర్చ్ చేయండి. ఇలా డాష్ బోర్డ్ కానీ అన్ని కానీ అవసరం ఉంటుంది. ఎన్నో ఆప్షన్స్. నేను ఇది ఒకటే టూల్ వాడతా. ఓకే, సో ఇక్కడ మీకు డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అని ఒక ఆప్షన్ ఉందండి. అది మనము మాట్లాడదాం, రేపు మాట్లాడదాం. ఎందుకంటే మీరు ఒకసారి అన్ని చూసిన తర్వాత మాట్లాడదాం. ఏం లేదు, ఈ అథారిటీ స్కోర్ అనేది 100కు ఉంటుందండి. ప్రస్తుతానికి 25 ఉంది మనం.
మనం పెంచుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒకటే ఉంటుంది, ప్రతి డొమైన్ కి డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అనేది ఒకటి ఉంటుందండి. అది మీరు ఈరోజు రీసెర్చ్ చేసుకొని రండి, నేను చెప్తా ఏమేమి రీసెర్చ్ చేయాలన్నది. మీరు అందరూ కూడా ఈ రోజు ఒక టూల్ కొంటారు, టీమ్ గా రేపు వర్క్ చేస్తారు, ఒక 2-3 అవర్స్ మీరు అంతా దించేయాలి. మీ దగ్గర ఇండివిజువల్ గా పరిణామాలు ఉంటేనే హ్యాపీగా తీసుకోండి. 1 month ఏ కంపెనీకి అయినా బాగానే ఉంటుంది, బడ్జెట్ లేకపోతే అందరు కలిసి తీసుకోండి అంతే. ఇక్కడ క్లియర్ గా చెప్తుండు, అథారిటీ స్కోర్ 28, 74,000 ఆర్గానిక్ సర్చ్ ట్రాఫిక్ వస్తుంది. తర్వాత బ్యాక్లింగ్స్ 22,000 బ్యాక్లింగ్స్ ఉన్నాయి మనకు, ఎందుకంటే మనం మన ఎంప్లాయీస్ తోటి బ్యాక్లింగ్ చేపిస్తుంటాం. తర్వాత యూఎస్ లో ఎంత ట్రాఫిక్, బ్రిటన్ లో ఎంత, డిఫరెంట్ కంట్రీస్ లో ఎంత ఆర్గానిక్ ట్రాఫిక్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఇది గ్రోయింగ్ స్టేజ్ లో ఉందండి. ఈజీగా తెలిసిపోతుంది. అంటే మనం మన క్లయింట్ కూడా ఈ రిపోర్ట్ పంపిస్తాం, అరే చూడరా బాబు వీఆర్ ఇన్ అ గ్రోయింగ్ స్టేజ్ అని తెలిసిపోతుంది. ఆర్గానిక్ కీవర్డ్స్ కూడా ఎలా పనిచేస్తున్నాం, టాప్ 3 ఎన్ని ఉన్నాయి, 4 to 10 ఎన్ని ఉన్నాయి. తర్వాత ఇవి కీవర్డ్స్. ఇక్కడ చూడండి, హెయిర్ స్టోర్ నియర్ మీ అని ఒక కీవర్డ్ ఉంది. యుఎస్ మొత్తంలో 3,68,000 మంది సర్చ్ చేస్తారండి ప్రతి మంత్. దానికి మనం 4 పొజిషన్లు ఉన్నాం. అర్థం చేసుకోండి ఎంత కీవర్డ్ వస్తుంది, ఎంత ట్రాఫిక్ వస్తుంది మనకు. 21% ఆఫ్ ట్రాఫిక్ మనకు వచ్చేది దీని నుంచి. ఇది నేను ఈ సెమ్రష్ లో చూసిన ఏ కీవర్డ్ కి ఎక్కువ వాల్యూమ్ ఉంది, దీనికి ఎక్కువ వాల్యూమ్ ఉంది. నెక్స్ట్ దీనికి ఉంది, బ్యూటీ సప్లై నియర్ మీ 6 లక్షల మంది చూస్తారు అన్నమాట. వీటికి నేను ఎస్ఈఓ చేసిన అండి. మన ఏదో ఒక పేజ్ కి కీవర్డ్ ని టార్గెట్ చేసిన, ఇది 4th పొజిషన్ వచ్చింది కాబట్టి మన ట్రాఫిక్ పెరిగింది. క్లయింట్ కూడా ఫుల్ ఖుషి. ఇక్కడ చూడండి మీరు, ఎప్పుడైతే ఐడియా మార్చినో జప్పున పెరిగిపోయింది అనమాట. సో వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ దిస్. ఇక్కడ పొజిషన్స్ మనం మాట్లాడుకున్నాం కదా, 1 to 3 ఎన్ని ఉన్నాయి, 200 కీవర్డ్స్ ఉన్నాయండి, విచ్ ఈస్ నాట్ పాసిబుల్, నాట్ ఈవెన్ ఈజీ థింగ్. 200 కీవర్డ్లు టాప్ 3 పెట్టడం అంటే ఎంత టెక్నిక్ ఉండాలి. తర్వాత మనము మన కాంపిటీటర్స్ తో పోల్చుకుంటే వీళ్ళందరూ మన కాంపిటీటర్స్ మనం. సో ఇక్కడ ఉన్నాం మనం, వీళ్ళంతా పోల్చుకోవడం మన తన తక్కువ ఉన్నారు. హైయెస్ట్ మనం ఏంటంటే ఎక్కువ ట్రాఫిక్ లో మనమే ఎక్కువ ఉన్నామండి. చూడండి, ఈయన ట్రాఫిక్ 36,000, ఈయన ట్రాఫిక్ 28,000, ఈయన ట్రాఫిక్ 34,000, ఈయన ట్రాఫిక్ 54,000, మన ట్రాఫిక్ ఎంత 74,000 ట్రాఫిక్ వస్తుంది. అదే కదా ఇంపార్టెంట్. ఆబ్వియస్ గా మనం టాప్ లో ఉన్నాం అనమాట. కీవర్డ్స్, ఈయన 36,000 టార్గెట్లు, ఈయనది మనం ఎంత 11,000 కీవర్డ్స్ ర్యాంక్ అవుతున్నాం. వీళ్ళు 17,000, వీళ్ళు 21,000. వీళ్ళిద్దరు మనకు ఎక్కువ కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతారు. మేబీ ఎక్కువ ప్రొడక్ట్స్ ఉండొచ్చు, కానీ ఎన్ని కీవర్డ్స్ కి టార్గెట్ అయినా ట్రాఫిక్ మాత్రం తక్కువ వస్తుంది మనకు. మన ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆబ్వియస్ గా వీ కెన్ ఫీల్ దట్ వీఆర్ డూయింగ్ మచ్ బెటర్ దాన్ అవర్ కాంపిటీటర్స్. తర్వాత బ్యాక్ లింక్స్ చేసినాం కదా, ఎక్కడి నుంచి బ్యాక్ లింక్ వచ్చింది, ఇగో సైట్ లైక్ ఎల్లో పేజెస్, వీటి నుంచి మనకు బ్యాక్ లింక్స్ వచ్చినాయి. ఇక్కడ డూ ఫాలో నో ఫాలో అనే టాపిక్ ఉంటుంది, అది రేపు మనం మాట్లాడతాం. తర్వాత ఏ కీవర్డ్స్ కి అందరికి గుర్తుందా, యాంకర్ టెక్స్ట్. యాంకర్ టెక్స్ట్ అంటే ఏంటండి, యాంకర్ టెక్స్ట్ అంటే ఏంటండి? అయి ఉన్నా సార్, యాంకర్ టెక్స్ట్ యూఆర్ఎల్ లింక్ ఇచ్చేది అంటే మన కంటెంట్ లో యూఆర్ఎల్ లింక్ ఇస్తాను చూసాను సార్, బ్యాక్ లింక్స్. అది స్పెసిఫిక్ గా ఏ వర్డ్ కి అయితే ఇస్తామో దాని యాంకర్ టెక్స్ట్ అంటాం సార్. మనం బోల్డ్ చేస్తాం అట్లా, అదే కదా సార్, బోల్డ్ హైలైట్ చేస్తాం. వేరే వెబ్సైట్ నుంచి మనకు లింక్ వచ్చినప్పుడు సార్ ఏ టెక్స్ట్ పైన మీద క్లిక్ చేసి మనం వస్తున్నామో ఆ క్లికబుల్ టెక్స్ట్ యాంకర్ టెక్స్ట్ అంటారు. అదే సార్. అట్లా వేరే వాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు ఈ కీవర్డ్ కి ఇచ్చారు బ్యాక్ లింక్. ఇది వ్యూ డీటెయిల్స్ అని కొడితే మనకు యాంకర్ టెక్స్ట్ వచ్చిపోతుంది. తర్వాత ఏ డొమైన్ నుంచి బ్యాక్ లింక్ వచ్చినాయి, చూడండి ఇక్కడ ఎవరెవరి నుంచి బ్యాక్ లింక్ వచ్చినా ఆ డేటా మొత్తం మనకు వస్తుంది. ఇక్కడ మనకే కాదండి, దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మన కాంపిటీటర్ కూడా ఎవరి నుంచి వస్తున్న బ్యాక్ లింక్స్ మనకు లేవు, మనం పోయి మనం అడగాలంతే. ఇది మన కాంపిటీటర్ డేటా అనుకో, ఎందుకంటే బ్యాక్ లింక్స్ ఉన్నాయి అంటే వీడు మన కాంప్యూటర్ కి బ్యాక్ లింక్ అప్రూవ్ చేసినట్టు మనకు కూడా అప్రూవ్ చేస్తాడు, పోయి మనం రిక్వెస్ట్ చేయాలి అంతే, సింపుల్. ఓకే,
మెయిన్ కీవర్డ్స్కి వెళ్దాం. ఇదే మనకు కావాల్సింది వ్యూ డీటెయిల్స్. అన్ని కీవర్డ్స్ వస్తాయి. ఏ కీవర్డ్స్కి మనము మన క్లయింట్కి రిపోర్ట్ పంపించాలన్నమాట. ఇదే ఈ కీవర్డ్స్కి మనం పని చేస్తున్నాము, ఈ కీవర్డ్కి ఈ పొజిషన్లో ఉన్నాము. May 8th డేట్. యా, ప్రస్తుతానికి ఫస్ట్ పొజిషన్లో ఉన్న కీవర్డ్స్ ఇవి. బ్యూటీ ఎక్స్చేంజ్ సేల్ ఫైర్ మన బ్రాండెడ్ కీవర్డ్. లోకల్ ప్యాక్ అంటే గూగుల్ మ్యాప్ లో కూడా మనం ఎక్స్చేంజ్ మిరామార్ అనే దానికి పనిచేస్తున్నాము. బ్యూటీ ఎక్స్చేంజ్ ఇవంతా గూగుల్ మ్యాప్స్. HAIE హెయిర్ స్టోర్, దీనికి కూడా మనం ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాం. హెయిర్ స్టోర్ ఇన్ నార్త్ లేన్, దీనికి కూడా మనం ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాం. అయితే ఓకే, ఏ పేజ్ టాప్ లో వస్తుంది దానికి అనేది తెలుసుకోండి. చూడండి, నేను ఆ గూగుల్లో ఎలా కనిపిస్తుందో కూడా తెలుస్తుంది. ఇక్కడ గూగుల్లో యుఎస్ లో ఒకటి హెయిర్ స్టోర్ ఆన్ నార్త్ లేన్ అని కొడితే చూడండి మన వెబ్సైట్ ఎట్లా వస్తుంది టాప్ లో. దాంతో పాటు మన గూగుల్ మ్యాప్ బిజినెస్ కూడా లిస్ట్ అయింది రైట్ సైడ్, అది కూడా కనిపిస్తుంది. అర్థమవుతుందండి? మన SCRP లో ఎలా కనిపిస్తుంది అని కూడా వాడు మనకు చూపిస్తున్నాడు. ఈ కీవర్డ్ కి మనమే ఫస్ట్ మనమే, సెకండ్ మనమే, తర్వాత హెల్ప్, మిగతా వాళ్ళందరూ ఉన్నారనమాట. సో వీఆర్ డూయింగ్ మచ్ బెటర్. ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై బ్రెయిన్. నేను బ్రెయిన్ పెట్టి ఏ కీవర్డ్స్ ఎట్లా చేయాలని చెప్పి కస్టమర్ తీసుకొచ్చింది. ఆ నాలెడ్జ్ మొత్తం మీకు ఇచ్చిన, సేమ్ మీరు కూడా చేస్తే అయిపోతుంది. తర్వాత ఇక్కడ మీకు మధ్య బాగా గూగుల్ మ్యాప్ బిజినెస్ బాగా పనిచేస్తుంది. ఇక్కడ బ్రాండెడ్ కీవర్డ్స్ ఇవి. ఇక్కడ పొజిషన్ చేంజెస్ అనే ఆప్షన్ ఉంటుందండి. అంటే మన ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ నుంచి థర్డ్ కి దిగజారి ఉండొచ్చు, లేదా 10th నుంచి ఫస్ట్ కి వచ్చి ఉండొచ్చు. రెండు ఇక్కడ చూస్తే 244 కీవర్డ్స్ మనం ఇంప్రూవ్ అయినాం, 118 పోయినాయి. మొత్తం మీద అయితే 166 లాస్. ఓకే, నెట్ ఎన్ని మిగిలినాయి అవి మనకు. సో ఇక్కడ చూద్దాం. హెయిర్ స్టోర్ ఓపెన్ నియర్ మీ అనేది థర్డ్ పొజిషన్ లో ఉండే, ఫస్ట్ కి వచ్చినాం, మంచిది కదా. ఇది ప్లస్. ఇది 7th లో ఉండే 6కి వచ్చినాం, 1 ఇంప్రూవ్ అయింది. ఇది చూడండి 5th లో ఉండే 7th పోయింది, 2 తగ్గినాయి. అసలు ఎందుకు తగ్గింది, ఏం కదా అనేది మనం ఆ URLకి వెళ్ళి చెక్ చేసుకోవాలి, కీవర్డ్ ని బట్టి, దాన్ని బట్టి. ఇది ఎక్కడ లేకుండా అసలు మనం బ్యూటీ సప్లై స్టోర్ నియర్ మీ ఓపెన్ నవ్ అనే కీవర్డ్ కి మనం ఏడ లేకుండే థర్డ్ పొజిషన్ కి వచ్చింది న్యూ. ఓకే, దీనికి వాల్యూమ్ 4.4, దీనివల్ల 286 కొత్త ట్రాఫిక్ వచ్చింది మనకు. దాంతో పాటు ఇక్కడ మీకు తెలుస్తుందండి కీవర్డ్ డిఫికల్టీ. అంటే ఈ ర్యాంక్ కి, ఈ కీవర్డ్ కి మనం ర్యాంక్ కావడం ఎంత డిఫికల్టీ, 42% డిఫికల్టీ. 71 అంటే ఇది ఇంపాసిబుల్. ఆ కీవర్డ్ కూడా మన టాప్ 10 లో వస్తున్నాం అంటే గుడ్. సో ఈ విధంగా ఇంప్రూవ్ అయినవి, లాస్ అయినవి మొత్తం కనిపిస్తుంది మనకు. ఇంప్రూవ్ అయిన సంతోషమే, లాస్ అనేది ఎందుకో తీసుకొని వర్కౌట్ చేయాలి. అర్థమవుతుందా గైస్, ఆల్ ఆఫ్ యూ? టూల్ ఎట్లా వాడాలన్నది ఒక్కసారికి ఏం అర్థం కాదు, మీరు తీసుకోవాలి, కంపల్సరీ తీసుకొని టైం స్పెండ్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఇది ఇట్లుందా, ఇది చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒక్క రోజుకి ఏం అర్థం కాదు, నెల రోజులు రోజంతా చేస్తుంటే మనకు అర్థమవుతుంది, ఇది ఇట్లనా అన్నట్టు. ఇక నీవు లాస్ట్ ఇంప్రూవ్డ్ డిక్లైన్ అని తీసుకుందాం. ఏ కీవర్డ్, హెయిర్ సప్లై స్టోర్ నియర్ మీ, పై ఉండే ఇప్పుడు కరెంట్ 7 అదేలా తెలుసుకో. ఓకే, ఓకే, దిస్ ఇస్ అబౌట్ సెమ్రష్. ఇంకా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు వెతకండి. AHREF తీసుకో. డిఫరెంట్ టూల్స్, ఇవి రెండు దాదాపు సేమ్ టూల్సే, అయితే రెండు చాలా ఫేమస్ టూల్స్. AHREF ఎక్కువ బ్యాక్లింక్స్ గురించి మాట్లాడతాడు. బ్యాక్లింక్స్.
సో ఇప్పుడు ఏహెచ్ఎఫ్ మనం చెప్తుంది. అంటే ఈయన ప్రకారం కూడా మనకి ఎంత ర్యాంక్ ఉంది, డొమైన్ రేటింగ్ 21 ఇచ్చింది అవుట్ ఆఫ్ 100. ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి, రిఫరెంట్ డొమైన్, ఆర్గానిక్ కీవర్డ్స్ ఎంత, ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంత, టోటల్ ట్రాఫిక్ వాల్యూ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ $17,000 అమౌంట్ మనం సేవ్ చేస్తున్నాం, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకొస్తున్నాం ఆర్గానిక్ వల్ల. ఈయన కూడా ఒక ర్యాంక్ పెడతారు అనమాట, వరల్డ్ మొత్తంలో పోల్చుకుంటే మన ర్యాంక్ ఎంత అనేది కూడా ఆయన కూడా మెన్షన్ చేసిండు. సో మోస్ట్లీ బ్యాక్ లింక్స్ గురించి మాట్లాడతాడు ఆయన. రెఫరెంట్ డొమైన్స్ అనేది ఇంతకుముందు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉండే, తర్వాత డూ ఫాలో బ్యాక్ లింక్స్ ఏంది, మోస్ట్లీ చెప్తున్నా కదా బ్యాక్ లింక్స్ గురించి ఎక్కువ మాట్లాడతాడు ఈయన. ఎప్పుడైతే మనం వాల్యూ పెంచుకోవాలనుకుంటే దానికి పనికొస్తుంది. సో మీరు ఇలా ఒకటి పని చేయాలి, నేను కొన్ని చెప్తా రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసుకున్నా డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ. డొమైన్ అథారిటీ అంటే ఏంటి, పేజ్ అథారిటీ అంటే ఏంటి, రీసెర్చ్ చేసుకుంటూ రావాలి. తర్వాత వాట్ ఈస్ బ్రోకెన్ లింక్, వాట్ ఈస్ 404 ఎర్రర్, what is do follow, what is no follow. సో వీటి గురించి రీసెర్చ్ చేయండి, సో దట్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ. అప్పుడు ఇది ఎందుకు పనికొస్తుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీని తర్వాత టూల్ కొనండి, ఇప్పుడు కొన్నా పర్లేదు, టూల్ టైం స్పెండ్ చేయండి అంతే దానిపైన. ఓకే.